గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే జోరు వాన, పొంగుతున్న వాగులు వంకలు అనేది మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. సో దాని తర్వాత మరో 4 రోజులు కూడా ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ కూడా మనకి వివరించినట్లుగా మనకి ప్రధాన వార్తలుగా అయితే ఇచ్చారు. సో దాని తర్వాత ఇంకా ఎక్కడెక్కడ బ్రిడ్జిలు పొంగి పొర్లుతున్నాయి, ఎలా వాగులు వంకరన్నీ ఎలా పొంగి పొర్లుతున్నాయి, ఇంకా కొన్ని చోట్ల చెట్లు కూడా వృక్షాలన్నీ కూడా విరిగి రోడ్లకి అడ్డంగా పడిపోవడం, దాంతో ట్రాఫిక్ జామ్ అయిపోవడం, ఇలాంటివన్నిటిని కూడా సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఇచ్చారు. సో మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా గుజరాత్, మహారాష్ట్ర ఇలాంటి వాటి పరిస్థితులు అన్నింటిలో కూడా కుండపోత వర్షానికి అక్కడ ఉన్నటువంటి మరి పార్క్ చేస్తున్నటువంటి కార్లు సైతం కూడా మునిగిపోయి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిలో కొన్ని వెహికల్స్, 2 వీలర్స్ అలాంటివన్నీ కూడా కొట్టుకుపోతూ వాగుల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి, ఇంకా కొన్ని కార్లు కూడా ఉధృతికి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఇటు చూసుకుంటే ఇంకా చూస్తే బ్రిడ్జ్లు, ఇంకా పెద్ద పెద్ద వంతెనలు ఏవైతే ఉంటాయో అవి కూడా నిండిపోయి ఇంకా కొన్ని మరి శిథిలావస్థలో ఉన్నటువంటి బ్రిడ్జ్లు ఏవైతే ఉంటాయో ఆ సైడ్ మాత్రం ఇంకా ప్రజలందరినీ కూడా ప్రభుత్వం వారు మొత్తం కూడా అక్కడ వారిని అలర్ట్గా చేసి ఆ యొక్క బ్రిడ్జిలు ఏవైతే కృంగిపోవడానికి అనువుగా ఉన్నాయి అలాంటి వాటి ప్రాంతాల్లోని ఎవరిని కూడా వెళ్ళనీయకుండా ఉంచడం ఇలా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే నిత్యావసరాలకి సంబంధించి ఏదైనా బయటకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, పాదచారులతో సహా అందరూ కూడా ఆ ప్రాంతం అంతా కూడా అదంతా కూడా నిలిపివేయడంతో రాకపోకలు అక్కడ కొంత ఇబ్బందులకు గురవుతున్నారు ఈ వర్షపాతానికి అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అందరికీ కూడా లైఫ్ జాకెట్స్ ఇలా అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూసుకున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మరి అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలకు ఏది అవసరమో అవన్నీ కూడా ఈవెన్ నిత్యావసర సరుకులతో సహా అన్నిటిని కూడా అందించే విధంగా కొన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, లైఫ్ జాకెట్స్ ఇవ్వటం, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే మరి స్పందించడానికి గజ ఈతగాళ్ళని ఇలా అందరినీ కూడా గవర్నమెంట్ అలర్ట్గా చేసినట్లుగా తెలుస్తుంది. సో మనకి ప్రస్తుతం అదే వెలుగు దినపత్రికలో మాత్రం మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం వర్షపాతంతో నిండుకుండని తలపిస్తున్నటువంటి చెరువులు, వాగులు, వంకలు, అలాగే కుంటలు అన్నీ కూడా మరి ఇంకా మరి బస్ అంతా కూడా రోడ్లన్నీ కూడా జలమయమైపోయి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి మరి అందరూ కూడా అలర్ట్గా ఉండండి అంటూ ఇటు ప్రజలకి అటు అధికారులందరికీ కూడా మరి వివరించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ మనకి ఇక్కడ క్లియర్గా ఫస్ట్ మనకి వెలుగు దినపత్రిక ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి వర్షపాతానికి సంబంధించి ఇచ్చారు. ఇదే వర్షపాతం ఇంకా మరో 4 రోజులు కూడా కొనసాగుతుంది అంటూ కూడా మనకి క్లియర్గా వెలుగు దినపత్రికలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. ఏ ప్రాంతంలో ఎక్కడ ఎలా ఉంది అనేది కూడా, అలాగే సహాయక చర్యలు కూడా ఎలా జరుగుతున్నాయి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక సమ్మె విరమించండి అంటూ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఎవరు ఏంటి ఏం సమ్మె అనేది చూసుకున్నట్లయితే ఇంకా మనకి తెలిసింది ఆల్రెడీ మరి జూనియర్ పంచాయతీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా సమ్మె విరమించండి, మీకు కావాల్సినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం అందిస్తుంది అన్నట్లుగా ఆయన ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. డీటెయిల్స్ మనం చూద్దాం. అలాగే ఇక 30న మహిళా డిక్లరేషన్ ఉంటుంది అంటూ కూడా కొల్లాపూర్లో సభలో ప్రకటించనున్న ప్రియాంక గాంధీ అంటూ మనకి ప్రియాంకకు సంబంధించి కూడా ఇక్కడ మనకి 30న మహిళా డిక్లరేషన్ ఉంటుంది అంటూ ప్రియాంక చెప్పారు. కొల్లాపూర్ సభలో ఆమె ప్రకటించారు. అలాగే దానికి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక బీసీలను అయితే ఊరుకోమంటూ ఇక్కడ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన కూడా కొన్ని విషయాల్లో స్పందించారు. ఆయన కూడా కొన్ని విజ్ఞప్తులు చేశారు అంటూ కూడా చూడొచ్చు అవి కూడా. ఇంకా ఎంబీబీఎస్ ఫీజుల పెంపు అంటూ మనకి ఇప్పుడు బి కేటగిరీకి సంబంధించి 40,000 వరకు పెంచే ఛాన్స్ ఉంది అంటూ ఎంబీబీఎస్ సీటుకి సంబంధించి పెంచే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ విద్యకు సంబంధించి కూడా ఇచ్చారు. ఇక ట్రాన్స్ఫార్మర్ పేలి కరెంట్ షాక్ కొట్టారు. ఉత్తరాఖండ్లో 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఉత్తరాఖండ్లో అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పేలడంతో కరెంట్ షాక్ కొట్టింది. అక్కడంతా కూడా ఆ చుట్టుపక్కల దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి
ఆ, మృతి చెందినట్లుగా తెలుస్తుంది. దాదాపు 15 మంది వరకు కూడా మృతి చెందారు అని మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అన్నీ కూడా చూద్దాం. ఇక వ్యవసాయ శాఖకు విఆర్ఏలు అంటూ ఇచ్చారు. 6,000 మందిని కేటాయించినటువంటి ప్రపోజల్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. చూసినట్లయితే ఇక జోరు వాన ఇంకా పొంగుతున్న వాగులు వంకలు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. గోదావరి ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది అంటూ ఇచ్చారు. ఇక పలు చోట్ల నీట మురిగిన లోతట్టు ప్రాంతాలు అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక హైదరాబాద్లో మూడు రోజులుగా కురుస్తున్నటువంటి ఓ ముసురు వర్షం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం కూడా ఏరియాలో నిలిచిపోయినటువంటి రాకపోకలు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు, జలమయమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఎవరిని కూడా ఆ సైడ్లు రాకపోకలన్నింటినీ కూడా పూర్తిగా క్లోజ్ చేసేసారు అధికారులు అంటూ మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఇంకా భద్రాచలం అలాగే భద్రాచలం పర్ణశాల వద్ద కూడా షాపులన్నీ మూసేసిన పరిస్థితి కొనసాగుతుంది ఈ వర్షాలకు అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక నిలిచిపోయిన 1.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా బొగ్గు ఉత్పత్తి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే నిలిచిపోయింది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ 7 జిల్లాలు ఏవి అనేది కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. మొత్తంగా అయితే అతి ప్రమాదకరమైనటువంటివి ఆ 7 జిల్లాలు మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. మొత్తంగా అయితే ఆ ఏరియాలో మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే మరొక వార్త మనం చూస్తే దుమ్మగూడెంలో 16.5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదవుతుంది అంటూ ఇచ్చారు. ఇక భద్రాచలం వెళ్తున్నటువంటి రహదారుల్లో దుమ్మగూడెంలో ఒక భారీ వృక్షం నేల కొరిగింది. ఇంకా ఆ సైడ్ అంతా కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. అక్కడ అంతా కూడా అది తీసే పరిస్థితిలో కూడా ఎవరు కూడా లేరు. మొత్తం నీటి మట్టంతో నిండిపోయింది. ఆ చెట్టు కూడా విరిగి మొత్తం రోడ్డుకి చాలా భారీగా పడిపోయింది. కాబట్టి ఇంకా దానిని బట్టి తొలగించడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక 2 వీలర్ వెళ్ళే అవకాశం కూడా అక్కడ లేదు. ఒక మనిషి వెళ్ళి అక్కడ ఆ చెట్టుని తొలగించడానికి కూడా మొత్తం నీళ్లతో నిండుకొని చెరువుని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ వెళ్ళే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక దుమ్ముగూడను 16.5 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవుతుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మంగళవారం నుంచి ఉదయం 8 గంటల నుంచి కూడా బుధవారం ఉదయం వరకు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదైంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక అలాగే ఇక మణుగూరులో చూసుకుంటే 14.3 అంటూ ఇచ్చారు. అశ్వరాపురంలో చూస్తే 12.2గా నమోదవుతుంది వర్షపాతం అంటూ ఇచ్చారు. ఇక చెర్లలో 9.1, భద్రాచలంలో 5.3, మెదక్లో 5.9, హవేలీ ఘన్పూర్లో మాత్రం 5.8గా నమోదైంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు ఆ మండలంలో మాత్రం 4.7, సిద్దిపేట జిల్లాలో మీదొడ్డిలోని 6.6, ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తూ ఉంది అంటూ ఈ అన్ని జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసేశారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రతి జిల్లాలో కూడా ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఈ వర్షపాతం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది అనేది మాత్రం మనకి వెలుగు దినపత్రికలో ఫస్ట్ ప్రధానంగా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా అదే ఇచ్చేశారు. సో గమనించవచ్చు. అలాగే ఇంకా గుజరాత్కు సంబంధించి మనం చూసినట్లయితే గుజరాత్ అలాగే మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇంకా అలాగే కుండపోత వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలంతా కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి అంటూ కూడా తెలుస్తుంది. కార్లు బైక్లు నీటిలో తేలుతూ కొట్టుకుపోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా అంతటి ఆ కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు యాజిటీస్గా అన్నీ కూడా నీటి ఉధృతి పెరిగిపోయి ఒక పడవలు ఎలా కొట్టుకుపోతే ఆ విధంగా కార్లు బైక్లు అన్నీ కూడా నీటిలో తేలియాడుతూ కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతటి బీభత్సం సృష్టిస్తుంది. వర్షపాతం అంతగా నమోదవుతుంది. గుజరాత్ మహారాష్ట్రాలలో కుండపోత వర్షాన్ని తలపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఉంది వర్షం అక్కడ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఇంకా ఇక దీనికి సంబంధించి అక్కడ చూసుకున్నట్లయితే వర్షపాతం ఎంతగా నమోదవుతుంది అనేది చూసినట్లయితే 34.5% నమోదవుతుంది. అంటే ఎంతో తీవ్రమైన వర్షపాతం నమోదైంది అక్కడ అనేది మనం చెప్పుకోవచ్చు ఆల్రెడీ. ఇంకా అంతగా 34.5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. ఈ విధంగా వర్షం కురవడం వల్ల మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా, జమ్మూ కాశ్మీర్ కూడా భారీ వర్షాలతో కుదేలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అంతా కూడా ఇంతటి భారీ వర్షానికి అక్కడ ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. లోటు తట్టు ప్రాంతాల ప్రజలు ఇంకా భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉన్నారు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పార్కింగ్ చేసినటువంటి
ఇక వాహనాల పరిస్థితి అయితే ఎవరి వాహనాలు ఎటున్నాయో కూడా ఎవరికి కూడా తెలీదు. వాహనాలు కూడా తేలిపోయి ఎటో కొట్టుకుని వెళ్ళిపోయే అంతటి పరిస్థితి. 34.5% అంతగా వర్షపాతం నమోదవుతుంది అంటూ, అంత తీవ్రమైన వర్షపాతం నమోదవుతుంది అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 9th పేజీలో కూడా ఇచ్చారు, మనం చూడొచ్చు. అలాగే ఇంకా సమ్మె విరమించండి అంటూ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే పంచాయతీ కార్మికులకు మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అంటూ ఇచ్చారు. ఇంకా డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్తాం, ఖచ్చితంగా మీరు ఇక్కడ సమ్మె విరమించండి అంటూ కూడా వాళ్ళకి ఎంతో సానుకూలంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి కూడా చర్చలు జరుపుతారని వెల్లడించారు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇంకా ముందు చర్చలకు పిలవాలని కూడా జేఏసీ కూడా డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th పేజీలో మనం చూడవచ్చు. మొత్తంగా అయితే జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు మాత్రం ఖచ్చితంగా మీ డిమాండ్లను పరిష్కరిస్తాం, సీఎం దృష్టికి తీసుకెళ్తాం, మీరు ప్రస్తుతానికైతే ఆ యొక్క సమ్మెలన్నిటివి విరమించండి అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మంత్రి హరీష్ రావు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూస్తే 30న మహిళా డిక్లరేషన్ ఉంటుంది అంటూ కొల్లాపూర్లో సభలో ప్రకటించనున్న ప్రియాంక అంటూ మనకి ఇచ్చారు. ఇక అలాగే చూసినట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో ఠాక్రే, రేవంత్ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా భేటీ అయినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక మహిళా డిక్లరేషన్ కూడా బీసీ డిక్లరేషన్ తదితర అంశాలన్నింటిపై కూడా చర్చ జరుగుతుంది అంటూ కూడా ప్రియాంక వివరించారు. అలాగే కర్ణాటకలో మాదిరిగానే మహిళలకు 2000 పింఛన్ ఉంటుంది. బీఆర్ఎస్ విధానాలను జనంలో ఎండగట్టేందుకే యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం, నేతలంతా కలిసి బస్సు యాత్ర చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి పిఎస్సి సమావేశం కూడా ఉంటుంది అంటూ కూడా ప్రియాంక చర్చించడం జరిగినట్లుగా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక రానున్న కాలంలో ఖచ్చితంగా మహిళలందరికీ కూడా ఎంతో మంచి ముందుకు ప్రోత్సహించే విధంగా అటువంటి పింఛన్ విధానం కావచ్చు, ఇంకా ఇతరత్ర మరి అభివృద్ధి పనులు కావచ్చు, ఇంకా ఇతర మంచి పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, అన్నీ కూడా మహిళలకు అందరికీ కూడా అనుకూలంగా ఉండే మంచి గవర్నమెంట్ని తీసుకురావాలి. ఆ విధంగా మన పార్టీ ముందుకు వెళ్ళాలి, అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళండి, బస్ యాత్ర చేపట్టండి అంటూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరినీ మమేకమై కలుస్తూ ఉండండి అంటూ కూడా ప్రియాంక వివరించినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లోనే ప్రతి ఒక్క అందరూ కూడా ప్రధాన ముఖ్య నేతలందరూ కూడా అక్కడ భేటీ అయినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే కేసీఆర్కు దమ్ముంటే బీసీని అలాగే సీఎంను అభ్యర్థిగా ప్రకటించాలి అంటూ కూడా ఇంకా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు, ఖచ్చితంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ముందు బీసీని సీఎంగా మంత్రిగా ప్రకటించు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే బీసీలను రేవంత్ అవమానించలేదని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఎంత ధరణితో కూడా లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని కూడా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ప్రధాన వార్త మనకి జస్ట్ ఒక స్మాల్ హెడ్లైన్గా మాత్రం ప్రస్తావించారు మెయిన్ పేపర్లో. ఇంకా 3rd పేజ్లో మాత్రం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. రేవంత్ మాత్రం ఎవరిని అవమానించలేదు, మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సర్కార్ బీసీని ఒక మంత్రిగా కానీ సీఎంగా కానీ ప్రకటించి చూద్దాం, ఇంకా మేమైతే ఎవరిని ఏం అనలేదు, అది అందరికీ ప్రజలకు తెలుసు అన్నట్లుగా మాత్రం మనకి మెయిన్గా ప్రస్తావించారు. సో అలాగే ఇంకా ఎంబీబీఎస్ విషయానికి వచ్చినట్లయితే ఇక ఫీజుల పెంపు అంటే క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక బి కేటగిరీ ఫీజు ఒకవేళ పెంచితే 40,000 వరకు పెంచే ఛాన్స్ ఉంటుంది అంటూ మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంకా సి కేటగిరీ సీటు 2 అవుతుంది, పెరిగే అవకాశం కూడా ఉంటుంది అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా ఫీజుల పెంపు నివేదికను ప్రభుత్వానికి పంపిన ఎఫ్ఆర్సి అంటూ కూడా ఇచ్చారు. ఇక పెంపుపై వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికలు ఉన్నందున ఎక్కువ ఎన్నికలు ఉండడం వల్లనే ఇదంతా కూడా ముందుకెళ్తున్నటువంటి సర్కార్, ఇదంతా కూడా ఎక్కువ చేస్తున్నటువంటి సర్కార్ అంటూ కూడా మనకి ముందుగానే క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే 2nd పేజీలో ఇచ్చారు. ఎంబీబీఎస్ ఫీజులు మాత్రం ఒకవేళ బీసీలకే అది కూడా పెంచుతా, బి కేటగిరీ ఫీజులు 40,000 వరకు పెంచే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దీనికి ఎవరెవరు అర్హులు, ఎవరెవరికి పెంచుతారు ఏంటి, ఏ ఇయర్ నుంచి పెంచుతారు ఏంటి అనేది మాత్రం మనం 2nd పేజీలో క్లియర్గా చూడొచ్చు. అలాగే ఇంకా బీసీలను తిడితే ఊరుకోమంటూ ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. కించపరిస్తే బుద్ధి చెప్పామంటూ తలసాని చెప్తూ ఉన్నారు. ఇక అలాగే కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తామంటూ కూడా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నారు, తలసాని శ్రీనివాస్ గౌడ్. అలాగే ఇంకా చూస్తే ఆత్మగౌరవం వదులుకోమంటూ కూడా గంగుల కమలాకర్ చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా. ఇంకా అలాగే ఇంకా చూస్తే గంగులపై రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ అలాగే బీసీ నేతల సమావేశాలు కూడా నిర్వహిస్తామంటూ కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే
మూడో పేజీలో మనకి పూర్తి వివరాలను కూడా ఇచ్చినట్టు తెలుసు. మొత్తంగా ఏం చెప్తున్నారు అనేది చూసుకున్నట్టయితే బీసీలను తిడితే మాత్రం ఊరుకోమన్నారు. కానీ ఎవరు కూడా బీసీలను తిట్టలేదు అనేది అందరి వాదన. కానీ ఇక్కడ మాత్రం అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టుగా చెప్తున్నారు అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే మనకి వర్షపాతం గురించి అయితే అంత ఏమి ఇవ్వలేదు, అంతా అడ్డగోలే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ ఇష్టారీతన భారత్ భవన్కు భూ కేటాయింపు పూజలు నిర్వహిస్తున్నటువంటి శంకుస్థాపన చేస్తున్నటువంటి సీఎం కేసీఆర్ని ఇచ్చారు. సో అంతా కూడా అడ్డగోలుగా చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేది అయితే మనకి మెయిన్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. తర్వాత ఇక మబ్బే ముసిరేసిందిలే అంటూ ఇక్కడ మరి రైతులు ఎంతో సంతోషంతో వారు మరి మొత్తం కూడా అక్కడ విత్తనాలు చల్లుతున్నటువంటి పరిస్థితి, మరి ఇంకా దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక రోడ్లపై ముసళ్ళు తిరుగుతున్నాయి, నీళ్లలో కార్లు తిరుగుతున్నాయి అంటూ ఇచ్చారు. ఆ ముసళ్ళు మొత్తం రోడ్లపైకి నీటి ఉధృతులకి రోడ్లపైకి ముసళ్ళు కావచ్చు, ఇంక ఇతరత్ర జలచరాలన్నీ కూడా కొట్టుకొచ్చి ముసళ్ళు అన్ని భయంకరమైనటువంటి జలచరాలన్నీ కూడా రోడ్లపైకి కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కార్లు ఇవన్నీనేమో ఆ నీటి ఉధృతికి నీళ్లలో కొట్టుకపోతున్నటువంటి నీటిలో ఉండాల్సినవేమో బయట రోడ్లపై ఉన్నాయి, రోడ్లపై ఉండాల్సినవి మొత్తం నీటిలో ఉన్నాయి అనే విధంగా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అలాగే ఇంకా చూసినట్లయితే డీటెయిల్స్ కూడా మనకి రోడ్లపై మోసాడు నీటిలో కార్లు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనకు చూద్దాం. ఇక అలాగే అసమ్మతితో సెగలు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మనం అసమ్మతి సెగలు అనేది ఏంటి అనే దానికి చూద్దాం. ఇంకా అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది. సో అలాగే ఇంకా చూస్తే నన్ను ఎందుకు తప్పించారో అంటూ కూడా ఇక్కడ బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు తప్పించారు ఏంటి అంటూ ఇంకా అర్థం కాలేదన్న బండి సంజయ్. ఇక నేను ఎవరికి వ్యతిరేకంగా పని చేయలేదు, కానీ నన్ను ఎందుకు తప్పించారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటూ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. సో ఆయన ఎందుకు తప్పించారు ఏంటి అనేది అసలు చూద్దాం. ఇంకా మరొక దగ్గర చూసినట్లయితే ఐక్యత చాటుదామంటూ ఇక్కడ మరి కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్లోని కోమటిరెడ్డి నివాసంలో సమావేశమైన కాంగ్రెస్ నేతలందరూ కూడా మనమంతా కూడా ఐక్యంగా ముందుకు సాగుదాం అంటూ వారంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటే మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో అన్ని కూడా డీటెయిల్స్ చూద్దాం. అన్ని కూడా డీటెయిల్స్ చూసినట్లయితే అంతా అడ్డగోలే అంటూ ఇచ్చారు. ఇష్టారీతిన భారత్ భవన్కు భూ కేటాయింపు అంటూ ఇచ్చారు. ఇక మంత్రివర్గ ఆమోదం లేదు, జీవో జారీ చేయలేదు, భూమి ధర ఎంతో ఇంకా ఖరారు చేయలేదు, అయినప్పటికీ కూడా ఇవేవీ లేకుండానే భూమి పూజ చేసిన కేసీఆర్ సీఎం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సీఎం కేసీఆర్ చేసిన ఇటువంటి అంత అడ్డగోలు పనులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే డబ్బులు చెల్లించకుండా భూమి స్వాధీనం ఎలా చేసుకుంటారు అసలు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే సిసిఎల్ఏ ప్రస్తావించినటువంటి మార్కెట్ ధర కన్నా కూడా తక్కువ ధరకే బీఆర్ఎస్కు భూమిని కేటాయించే అవకాశం ఉంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే గతంలో కాంగ్రెస్కు భూ కేటాయింపు వ్యవహారాన్ని తన దరఖాస్తుల్లోనే ప్రస్తావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాన్నే సాకుగా చూపి కారు చౌకగా ఇచ్చే ఛాన్స్ అంటూ మనకి ఇక్కడ కారు చౌకగా ఇచ్చే ఛాన్స్ అంటూ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. కానీ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనే విధంగా ఇచ్చారు. మొత్తంగా అయితే ఇప్పుడు ఏది కూడా లేకుండా అడ్డగోలుగా భూస్థాపనలు, భూ శంకుస్థాపనలు, భూమి పూజలు చేస్తున్నటువంటి సీఎం కేసీఆర్ అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఇచ్చారని చెప్పేసి అయితే మనకి ఇచ్చారు. మొత్తంగా అయితే ఇంకా అంతా కూడా వ్యర్థంగా చేస్తున్నారు, అంతా కూడా ఇతరులు ఎవరి ఇష్టం లేకుండా ఎంత ఇష్టారీతిగా చేస్తున్నారు. కనీసం మంత్రి ఆమోదం కూడా లేదు, జీవో జారీ చేయలేదు, వాళ్ళకి డబ్బులు పే చేయలేదు, అసలు ఎవరి భూమి ధర ఎంతో ఇంకా ఏది కూడా ఖరారు చేయలేదు. కానీ అక్కడ మాత్రం మొత్తంగా శంకుస్థాపనలు అయిపోతున్నాయి, భూమి పూజలు అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ వార్త మనం చూసినట్లయితే మబ్బే ముసిరేసిందిలే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. రెండో రోజు రాష్ట్రంలో పొద్దంతా వాన. అలాగే ములుగు జిల్లా కన్నయ్యగూడెంలో 9.8 సెంటీమీటర్లు అంతటా ఊపందుకున్నటువంటి యవనం పనులు అంటూ కూడా వ్యవసాయం పనులు అంటూ కూడా ఇచ్చారు. మనకి వ్యవసాయం పనులు ప్రతి ఒక్క చోట కూడా ఇప్పుడు ప్రారంభించారు. మొన్నటి వరకు కూడా వర్షాలు రాక రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడైతే వర్షాలు అయితే పడుతున్నాయి. కానీ ఆ వర్షాలు మరి రైతన్నలకు కావాల్సినంత పడుతుందా లేదా, వారికి నష్టం వాటిల్లే చెరువులను తలపిస్తున్నటువంటి వర్షం పడుతుందా అనేది అయితే మనకి ఇంకా క్లియర్గా రాలేదు.
కొన్ని ప్రాంతాల్లో అయితే అన్ని కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది అంటూ మనకి ఇచ్చారు. ఇక అంతటా కూడా ఊపందుకుంటున్నట్టు ఏమంటే వ్యవసాయం పనులు, ఇల్లు కూలి ఒకరు మృతి, కరెంటు షాక్తో మరొకరు మృతి అంటూ కూడా ఈ వర్షాలకు కూడా ఇంతటి దారుణం జరుగుతున్నటువంటి పరిస్థితి అంటూ ఇచ్చారు. సింగరేణి పరిధిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. కానీ ఎంత మేర నష్టం వాటిల్తుంది అనేది మనం ఇంతకుముందు పేపర్లో చూసుకున్నాం. కాబట్టి ఇందులో మాత్రం మనకి జస్ట్ సింగరేణి పరిధిలో బొగ్గుకు ఉత్పత్తికి అంతరాయం కలిగింది అనేది మాత్రమే మనకి క్యాజువల్గా ఇచ్చినట్లుగా చూడవచ్చు. ఇక గోదావరిలో పెరిగిన వరద ప్రవాహం నేడు రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే వర్షభావంతో అన్నీ కూడా ఉధృతంగా పొంగి పొల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా రానున్న 2 రోజుల్లో ఇంకా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇంకా తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ కూడా మనకి వెల్లడించడం జరుగుతుంది. అలాగే ఇక రోడ్లపై ముసళ్ళు, నీటిలో కార్లు అనే విషయానికి వచ్చినట్టయితే మనం దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం అవుతుంది. హరిద్వార్లో, కోటాలో మొసళ్ళు పట్టివేత, గుజరాత్లో వరదల్లో కొట్టుకుపోయిన కార్లు, కాశ్మీర్లో 7 మృతి చెందారు, మహారాష్ట్రలో పలు నగరాలు జలమయమయ్యాయి, శాంతించని యమున అంటూ ఇచ్చారు. ఇక మొత్తంగా అయితే ఈ వరద ప్రాంతంలో అన్ని కార్లన్నీ కొట్టుకపోతున్నాయి, ముసళ్ళేమో బయటకు వస్తున్న పరిస్థితి అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ రోజు ఇంకా మనకి ఏ పేపర్లో చూసినా కూడా ఎక్కువగా అంటే వర్షాలు, ఇంకా అలాగే మబ్బులు, ముసులు, అలాగే ఇంకా వ్యవసాయం స్టార్ట్ అయింది. ఇలా జోరు వానలతో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆరెంజ్ అలర్ట్ ఎలా జారీ చేశారు, అధికారులు ఏ విధంగా అప్రమత్తంగా ఉన్నారు, ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రతి పేపర్లో కూడా ఉన్నాయి. ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.